నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీ వైసీపీ స్థానచలనంతో దాదాపు అందరు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపైన ఓ నిర్ణయానికి వచ్చాయి. వచ్చే వారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి కొత్త తరం రాజకీయ నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. నారా బ్రాహ్మణి ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. నియోజకవర్గం పైన నిర్ణయం జరిగిందని, ఇక ఈ అంశంపైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ నుంచి నారా బ్రాహ్మణిని ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబెట్టబోతున్నారనే చర్చ పార్టీ సీనియర్లలో మొదలైంది. చంద్రబాబు అరెస్టు సమయంలో భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ప్రజలతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మణి ప్రసంగాలకు మద్దతు కనిపించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో నారా బ్రాహ్మణి పోటీ చేయడం ద్వారా పార్టీకి కలిసొస్తుందనే చర్చ మొదలైంది. బ్రాహ్మణి ఇప్పుడు పూర్తిగా హెరిటేజ్ బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. భువనేశ్వర్తో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. ఈ సమయంలో బ్రాహ్మణి రాజకీయాల్లో పోటీకి ఆసక్తి చూపుతారా అనే వాదన కూడా పార్టీలో ఉంది. అయితే పార్టీలో బలమైన నాయకత్వం, ఎన్టీఆర్ వారసుల బాధ్యతలు పెంచాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే బ్రాహ్మణి పేరు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. బ్రాహ్మణిని విశాఖ లేదా విజయవాడ పార్లమెంటు స్థానంలో పోటీ చేయించే అంశంపైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి బాలయ్య అల్లుడు భరత్ సీట్ ఆశిస్తున్నారు. కానీ అక్కడ బ్రాహ్మణి పోటీ చేయడం ద్వారా విశాఖ పార్లమెంటుతో పాటుగా ఉత్తరాంధ్రలోనూ సానుకూలత వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడ నుంచి పోటీ చేసే అంశంపైన చర్చ చేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో కొద్ది రోజులుగా టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ బ్రాహ్మణికి సీటు కేటాయిస్తే మొత్తం అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. అయితే ఈసారి టీడీపీలో కుటుంబానికి ఒక్క సీటే ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, నందమూరి బాలయ్య, విశాఖ నుంచి భరత్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఈ సమయంలో బ్రాహ్మణికి సీట్ ఇస్తే పార్టీలో ఎలాంటి స్పందన ఉంటుందనేది మరో చర్చగా మారింది. పోటీకి బ్రాహ్మణి అంగీకరిస్తారా లేదా అనేది అన్నిటికంటే కీలకమైన అంశం. బ్రాహ్మణి అంగీకరిస్తే పోటీ, సీటుపైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.